మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. గతించిన బాగున్నాయాలని కూడా ఆహారం చాలా ఇచ్చినటువంటి పనులు సహాయం చేసి ప్రాణం చెల్లించుకున్నాం తండ్రి. అలాగే సర్టిఫికెట్ కూడా కనపడటంతో ఉంది. వారు కూడా ఆహారం చాలించి చాలా ఇచ్చారు ప్రాణం చెల్లించుకుంటూ మరి ప్రభుత్వం నాడి ఆత్మతో సత్యంలో ఆలోచించి గొప్ప సమయం పెట్టుకున్నాను చెల్లించు ఈ వారం సహాయించండి పాటలు ప్రార్థనలు నేను పాటలు సహాయం చేశాను. అలాగే తండ్రి మా భక్తి కావాల్సిన ఈ గ్రంథంలో మేము ధ్యానిస్తుండగా ఆ మాటల ద్వారా మా భక్తి జీవితాన్ని మరింత బలపరిచి ఆ నిత్య పరలోకాన్ని సిద్ధపడే మనసు మాకు దయచేయండి. మీ పరిస్థితుల్లో సహాయం దయచేయండి. రోజు ప్రతి ఒక్కరిని దీవించినట్టు ప్రభువు రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ అందరూ మరి చాలా కదా సంతోషం. దేవుడు మహాత్మ కలిసి మరి దేవుడు మనకు పంచుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఉదయకాలం వాతావరణం చూస్తుంటే మేఘాలతో ఎలా ఉంది, గాలి వారం వచ్చేలాగా అందరినీ ప్రయత్నిస్తుంది కదా. ఎందుకంటే ప్రకృతి దేవుని చేతిలో ఉంటుంది. ప్రకృతి దేవుడు మాట్లాడుతుంది కాబట్టి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. కానీ దేవుడు మా కొరకు బట్టి ఆరాధన చేసుకోవడానికి దేవుడు గొప్ప సమయం మనకి ఇచ్చాడు. నిజంగా దేవుడితో మన జీవితం ఎలా మనం పోల్చుకోవచ్చు అంటే ఒక బిడ్డ తల్లి ఒళ్ళు అలాగే ఉండగలుగుతారు. అలాగే దేవుడు మనం ఉండాలి. దేవుడు మనం అటువంటి బంధం కలిగి ఉండాలి. దేవుడు అదే కోరుకుంటాడు. దేవుడు అదే తల్లిదండ్రులతో పిల్లలున్నప్పుడు ఎంత హ్యాపీగా తెలుస్తుంది. అలాగే మనం దేవుడితో ఉంటున్నప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. హ్యాపీగా ఇప్పుడు ఆరోగ్యం వస్తున్నామంటే ఎవరితో ఉండడానికి వచ్చాము? దేవుడితో ఉండడానికి వచ్చాము కదా. దేవుడితో ఉంటాడు. అవును, ఆరోగ్యం వస్తున్నామంటే నా తండ్రితో నేను సహవాసం కలిగి ఉండడానికి వచ్చాను. నా తండ్రితో నిజంగా ఆ ఫీలింగ్స్ అనేవి మనకి రావాలి. గర్భదేశంలో ఉన్న వాళ్ళు స్వదేశం వచ్చినప్పుడు ఎంత హ్యాపీ పడతారు తెలుసు. నిజంగా ఆ ఆనందానికి అవుతుందో ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబస్తులతో కలిసినప్పుడు ఎంత ఆనందం తెలుసు. అదే దేవుడి సన్నిధి వచ్చేటప్పుడు ఇదొక తండ్రి కుటుంబం. ఏ కుటుంబం ఎలా ఉన్నా తండ్రిగా ఉన్న ఈ కుటుంబంలో మనం వస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఎంతో మంది ఆత్మీయ సోదరులు తండ్రులు ఉంటారు. మరి ఏ ఫీలింగ్స్ రావాలి? నిజంగా ఆ ఫీలింగ్స్ మనకు కలిగి ఉండాలి. కొన్ని విషయాలు క్రైస్తవ సంఘాల్లో భక్తులు ఎలా ఉంటున్నారనేది గ్రంథం తెలుస్తుంది. క్రైస్తవ సంఘాల్లో భక్తులు ఎందుకంటే ఈరోజు భక్తి జీవితం అనేది ఎలాగా చూపిస్తున్నాము దేవుని గ్రంథం మాకు నేర్పిస్తుంది. మన భక్తి మనం ఎలా చూపిస్తున్నాం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన తర్వాత ఒక మాట మనం గ్రంథంలో చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశంలో లేకపోయాడు, జనులలో ఎల్లప్పుడూ ఒకరినో నిలిచాలి. భక్తుడు దేశంలో లేనప్పుడు, దేశంలో ఎవరు లేదన్నా భక్తుడు లేదు, దేశంలో ప్రజలు ఉన్నారు. ఇంక ఏ దేశం అంటే సోమరాజు దేశం, దేశంలో దేశం. ఈ రెండు ప్రాంతాలు ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు.
12 గోత్రాల వారు 10 గోత్రాలను సొంతం పట్టుకుంటే 2 గోత్రాల వారు దేశంలో ఉన్నారు. మీకన్నా ఒక విషయం మొదటి విషయం అనిపిస్తారు. వాళ్ళకి రాకుండా వస్త్రం మీకా గారు ద్వారా దేవుడికి తెలియజేస్తారు. అంటే దేశంలో భక్తులు లేరంట. దేశంలో భక్తులు లేరు, దేవుడు కోరుకుంటున్నది భక్తులు. కానీ యెరూషలేము పట్టణంలో దేవుని ఆరాధించే భక్తులు లేరు. చుట్టుపక్కల పట్టణం కూడా లేరు. యథార్థవంతులు ఒక్కడూ లేరు. ఎందుకు లేదు? అందరూ ప్రాణహాని చేయడమే కొంచెం వారే. ప్రతి మనుషుడు కిరాకుపై తన సహోదరుని కొరకు వలలో ఒక్కను. ప్రతి సహోదరు కిరాకులు అయిపోయి. అందుకేనండి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పతనం అయిపోవడం కారణం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పతనం అయిపోవడానికి వాళ్ళు ఏం లేదు, భక్తి అనేది లేదు. భక్తి అనేది లేదు. ఎప్పుడైతే మనిషి కంటే భక్తి కోల్పోతాడో మనిషి ఎలా అయిపోతాడో తెలుసండి. ఒకసారి మీకు చూపిస్తాను. 7:36 భక్తి లేని వాళ్ళు ఎలా ఉంటారో 7 భక్తులు తెలియజేస్తున్నారు. 36 అయినను లోపల హృదయపూర్వకంగా భక్తి లేని వారు, లోపల హృదయపూర్వకంగా భక్తి లేని వారు క్రోధమును ఏం ఉంచుతారు? వాళ్ళు ఏం ఉంచుకోవాలి చెప్పండి? భక్తి ఉంచుకోవాల్సిన వాళ్ళు ఏముకున్నారు? క్రోధం. ఈ క్రోధం ఉన్న వాళ్ళలో ఏముండదు? భక్తి ఉండదండి. అందుకే లోపల హృదయపూర్వకంగా భక్తి లేనివారు అంటే ఏంటంటే హృదయపూర్వకంగా భక్తి లేదు. కానీ భక్తిలే పైకి కనిపిస్తున్నారు, భక్తిగా కనిపిస్తున్నారు. కానీ లోపల హృదయం ఏం లేదు. హృదయం ఏమిస్తున్నారు? ఏడు కాదు, అది ఇతర కాలం. ఏడు ఉండే కాలం ఇతర కాలంలో ప్రజలు ఏమిస్తున్నారంటే ప్రాధాన్యం ఉంచుకున్నారు, భక్తి ఉంచుతారు. అలాగే ఇశ్రాయేలు ప్రజల కాలంలో ఏం లేదు, భక్తులు కూడా లేరు. వాళ్ళు ఏం లేదు, యథార్థమైన హృదయం గలవారు ఒక్కరు కూడా లేరు. నేటి క్రైస్తవ సంఘాల్లో భక్తి ఎలా ఉందో చూడండి. నేటి క్రైస్తవ సంఘాల్లో భక్తి ఎలా ఉంది? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని పైకి భక్తి గల వారు అన్నారు. ఎవరు? క్రైస్తవ సంఘాల్లో భక్తి ఎక్కడ కనిపిస్తుంది? పైకి కనిపిస్తుంది. ఎక్కడ భక్తి? హృదయంలో ఉండాలి. కానీ పైకి అంటే దాని ఏంటంటే ఇప్పుడు నిజంగా ఎక్కడ ప్రారంభమైన ప్రారంభం వస్తారు. ఆరాధనకి ముఖ వరకు ఉంటారు. వీటికి అర్థం. ఇప్పుడు లోకానికి ఎలా కనిపిస్తున్నారు? ఎంత భక్తిగా ఉన్నారు. కానీ దేవుడి దిశగా కనిపిస్తున్నారు. ఈ భక్తి లోకానికి చూపిస్తున్నాం కానీ ఎవరికి చూపించాలి? దేవుడికి చూపించాలి. దేవుడికి చూపించాలంటే ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే హృదయంలో ఏముంటాయి చెప్పండి. అందుకనే తిమోతి గారికి పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనం. అంచె దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చినవి తెలుసు. అంచె దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. అంటే అపాయకరమైన మనుషులు ఉంటారు. కాలం ఎప్పుడు ఉంటారండి. ఎందుకంటే మీకు ఈరోజు ఉన్న కాలం, నేనున్న కాలం ఈరోజు ఉంటాను. ఏమైనా మారిందా? కానీ మనుషులు ఏమైపోతున్నారు? అపాయకరమైన మనుషులు. ఎక్కడ ఉంటారు? సంఘాలకు వస్తారు. సంఘాలు ఉంటారు.
అపాయకరమైన మనిషి ఎక్కడున్నారు? ఎప్పుడు బయట అనుకున్నా, బయట నుంచి చెప్పట్లేదు, సంఘాల్లో ఉంటారు. మీరు ఎలాంటి వారు? అపాయకరమైన మనుషులు, అంతే కదండి. అపాయకరమైన మనుషులు ఉండే కాలం ఇది. సంఘాల్లో అపాయకరమైన మనుషులు ఉండే కాలం. ఇంకా కాలం అంటే కొత్త కాలం ఏమన్నా చెప్పండి. సూర్యుడు శక్తి వెళ్ళదు కదండి. నెక్స్ట్ ఏమైనా మారాయా? భూమి మారిందా? గాలి నీరు ఏం మారినా? ఏం మారు? ఎవరు మారినారు? మనుషుల్లో స్వభావాలు మారిపోతుంది. అందుకే రాబోయే కాలాల్లో మనుషులు ఎలా ఉంటారు? అపాయకరమైన మనుషులు ఉంటారు అని చెప్తారు. ఎలాంటి మనుషులు అంటే చెప్పండి, స్వార్థప్రియులు. నిజంగా ఈ రోజు ఎక్కువ మనుషుల్లో ఉండేది ఏంటి? స్వార్థం. స్వార్థం అంటే చూడండి, తనతోనే ప్రేమించుకుంటారు. అంటే ఎదుటివాడు అభివృద్ధి చెందట్టుకోండి, సహించలేదు. పట్టుకోడు లక్షలు సంపాదించుకున్నాడు అనుకోండి, యువతలు ఏం చేస్తారు? సంపాదించాలని స్వార్థం. అంటే ఆ సంపాదించాలి కాదు, మీరు సంపాదన. పట్టుకోడు బాగా పాస్ అవుతున్నారు ఎక్కువ మంది, అది కూడా స్వార్థం. మా ఊళ్ళో పిల్లలు, చిన్న పిల్లలు, ఒక పాప ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఒక పాపకి రాలేదు. ఆ పాప ఏడ్చాను, నాకు రాలేదు. ఏమంటే అంతేముంది, స్వార్థం ఉందా లేదు అని నేనైతే నాకే కావాలి, ఇంకెవరికి? ఇది స్వార్థం. ఇది పిల్లల్లో కానించి పెద్దోళ్ళ వరకు కూడా ఏముంది అంటే సంఘాల్లో వచ్చిన వాళ్ళు ఏముంటుంది అంటే స్వార్థం ఉంటుంది. స్వార్థం ఉన్నప్పుడు భక్తి ఎక్కడికి వచ్చేది? పైకి వచ్చేసి లోపల ఏముంది? స్వార్థం. పైకి ఉంది భక్తం అనేది. ఓకే, ధనాపేక్ష ఎక్కువ ఉందండి. ధనం సంపాదించాలని ధనం ఉంది, అవసరానికి ధనం కావాలి. అవసరానికి మించి ధనం అక్కర్లేదు, కానీ అవసరానికి మించి ధనం సంపాదించాలని ఆశ. కానీ ధనాపేక్ష సమస్తమైన క్రియలకు పోదు. అందుకనే ప్రతి మనిషి కూడా ధనం మనకున్నది సరిపోదంటే లేదు, ఇంకా ఎక్కువగా సంపాదించుకోవాలని ఏం చేస్తున్నారు? ప్రయత్నాలు చేస్తారు. అంటే ఈ ధనాపేక్ష ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ బతుకున్నదండి. స్వార్థప్రియులు బతుకున్నదు, ధనాపేక్షలు కూడా బట్టి ఉండదు. కొంత బెంకము లాంటి వారు, అహంకారులు, దూషించేవారు, దోషకులు, తల్లిదండ్రులు. నేను తల్లిదండ్రులని పిల్లలేదు. ఎవరైనా చెప్పండి, తల్లిదండ్రులకి ఇదే చూపించే పిల్లలు లేదు. చిన్నపిల్లలు అనుకున్నారా? చిన్నపిల్లలు కాదండి. పెళ్ళి అయిన తర్వాత, కోడలో బాగా వచ్చిన తర్వాత, లేకపోతే భర్త వచ్చిన తర్వాత ఎవరికి ఇదే చూపించట్లేదు. ఇలాంటి కూడా సంఘాలు ఉన్నారు లేదా? చెప్పండి. అందుకన్నారు తల్లిదండ్రులకు అప్పుడీలు, కొత్త లేనివారు అప్పుడు. ఇలా మనం ఆలోచన చేసుకుంటే ఇవన్నీ కూడా ఏ చెప్పుకొచ్చాడు. అంటే ఇన్ని లక్షణాలు కలిగిన ప్రజలు ఎక్కడ పూర్తి చేస్తున్నారు? సంఘంలో ఉన్నారు. కానీ భక్తి ఎలా ఉంది? లోకాంతమా భక్తి చూపిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలలో ఏముంది? అన్ని అందరిలో ఒకటి ఏదో ఒకటి ఉంటుందండి, అన్నీ ఉండవు. ఏ కొన్ని మాత్రమే ఉంటాయి. ఒక ధనాపేక్ష ఉందనుకోండి, ఒక స్వార్థం ఉంటాడు, ఒకరికి నేను అహంకారము, ఒక్కొక్కరు తల్లిని బాగా ప్రేమగా చూస్తాను లేదు, చాలా ప్రేమగా చూస్తాను. ఆయన పాపం కొన్ని నెలల కాలం మంచిదే ఉంటున్నారు, మంచిదే కాలు ఉండకపోవడం, హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యము చేయించారు. నిజంగా కొడుకు అలాగే భార్య ఎంతో ప్రయాస పడుతుంది, ఎన్నో సేవలు చేస్తున్నారు, రాత్రి నిద్ర ఉంటుంది. నిజంగా అలా ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు పట్టించిన వాళ్ళు కూడా వాళ్ళు చర్చ వస్తారు, ఆరాధన చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ
ఎవరికి విధేయత చూపించలేదు? తల్లిదండ్రులకు విధేయత చూపించు. కానీ ఇక్కడ అన్నాడండి, నువ్వు తల్లిదండ్రులకు విధేయత చూపించకపోతే నీకు భక్తి మీద చూపించు, నీకు భక్తి ఇలా చెప్తూ అన్నాడు. 4 దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎక్కువ ఉంటుంది చిన్న బాగా చూపించి తిము త్రాగు సంతోషిస్తున్నాను ఉన్నలేదు. ఇష్టాన్ని పైన ఏమంటున్నాడు డబ్బులు తిము త్రాగు చూపించు అంటే మనిషి దేవుడి కంటే ఎక్కువ దేవుడి కంటే ఎక్కువ సుఖాన్ని కోరుకునేవారు ఉన్నారు. ఉన్నారంటే సంఘంలో ఎక్కడ బయట అనలేదు, జన్మలలో సంఘంలో. అందుకని 5 భక్తి గలవారండి. దాని శక్తి ఏంటి? భక్తికి శక్తి ఎవరు చెప్పండి? భక్తికి శక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. భక్తికి శక్తి ఎవరు? యువతులు అంటాడు ఇంద్రియ శక్తిని ఇచ్చింది కానీ ఇంద్రియాత్మకం మనలో ఉన్న ఆత్మ ఇంద్రియాత్మకం కాదు. అంటే పరిశుద్ధాత్మను ఆచరించిన వారు అంటే ఎవరిని ఆచరించలేదు? మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరు సహకారంగా ప్రార్థన చేయాలి? ఒక విషయం చేస్తాడు. యోధా పత్రిక 1 చూడండి 27 వచ్చిన ప్రియులారా, మీరు విశ్వసించు అట్టి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. మిమ్మల్ని ఏం చేయాలంటే కట్టుకొనచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు. దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని ఉన్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటే పరిశుద్ధాత్మ సహకారంతో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరు సహకరించాలి అంటే ప్రార్థన అందరూ చేస్తారు. కానీ ఆ ప్రార్థనలో నీకు సహకరించేది ఎవరు? మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మలో ఉచ్చరప శక్తి ముందుతో అనేసి మనకి ప్రార్థనలో సహకారము. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు పరిశుద్ధాత్మ తోడు ఉండాలి. పరిశుద్ధాత్మ నీకు సహకరించలేదు, ఆ ప్రార్థన చెల్లదు. ఆ ప్రార్థన చలని ప్రార్థన చేస్తారు, కానీ వారిలో పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడో లేదనేది. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ కనుక మనకి సహకరిస్తే మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసండి, గొప్ప శక్తివంతంగా ఉంటాం. అంతేండి, భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు స్పందించాలి. అందుకే భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే స్పందించేవాడు, వెంటనే అది అమలు చేయడానికి సిద్ధపడేవాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. యెహోషువ యుద్ధం చేసేటప్పుడు మరి శూరుడు అక్కడ చూస్తే యుద్ధం ఆగిపోవాలి. యుద్ధం ఆపేస్తే శత్రువులు వెళ్ళిపోతారు. కాబట్టి యుద్ధం చేసేటప్పుడు శత్రువులందరినీ సంపూర్ణంగా నాశనం చేయాలి. శత్రువులందరినీ సంపూర్ణంగా నాశనం చేయాలి. నాశనం చేయాలంటే ఇప్పుడు శూరుడు అస్తమించకూడదు. అస్తమించకూడదంటే ఏం చేయాలి? వెంటనే యెహోషువ ఏం చేశాడంటే ప్రార్థన చేసి ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేశాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. అంటే యెహోషువ ఆ టయానికి ఎవరు సహకారం కోరుతున్నాడైనా దేవుడు సహకారం కోరుతున్నాడు. చూడండి 10వ అధ్యాయం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చూడ, నువ్వు గిబియోనులో లేము, చెంచా నువ్వు అయ్యలోను లోయలేవు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను,
చంద్రుడు సూర్యుడు ఇచ్చాడు, చంద్రుడు 13 సూర్యుడు ఆకాశమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. అస్తమింప అంటే 24 గంటలు సూర్యుడు నిలిచిపోయాడు. ఎందుకంటే సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. మరి భూమి కూడా ఏమైంది? ఆగింది. భూమితో పాటు విశ్వం అంతా తెలుసండి. ప్రతి కూడా తిరగాలి, నక్షత్రాలు తిరగాలి, గ్రహాలు తిరగాలి, అన్నీ తిరగాలి. తిరిగితేనే మనకేమొస్తుంది? కాలము ఇది మా అనుకూలమైన కాలం వస్తుంది. ఈరోజు ఉదయం చూసామంటే అన్ని సక్రంగా తిరిగితేనే ఏదో ఒకటి తిరగకపోయినా దృష్టిలో ఏమవుతాయి? ఆటంకాలు ఎదురవుతాయి. అందుకనే సూర్యుడు ఆపాడు దేవుడు, చంద్రుని ఆపాడు. కేవలము ఎవరి పట్ల ఆలకించి ఎవరికి అంత శక్తి ఎలా వచ్చింది చెప్పండి? ఆయనలో ఏముంది? యథార్థవంతుడిగా ప్రార్థన చేశాడు. అంటే సామెతలు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం. అందుకనే యెహోషువ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు స్పందించి ఆదేశించాడు. అదే విషయానికి రాష్ట్ర 14 యెహోవా ఒక నరుని మనని విన్న ఆ దినం వంటి దినము దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ఉండలేదు. దాని ముందు లేదు, దాని తర్వాత లేదు, ఎప్పుడు ఉండదు. ఆ కాలంలో అంత ప్రకృతిని ఆపగలిగే ఒక శక్తి దేవుడుకుంటే ఆ ఆపు చేసే మని అడిగే శక్తి అవుతుంది. ఇంత సృష్టిని ఆపగలిగే శక్తి దేవుడుకున్నాడు. ఆ దేవుడితో మాట్లాడే శక్తి అవుతుంది. అంటే యెహోషువను దేవుడు ఎంతగా ఇష్టపడితే ఆ పని చేయగలిగాడు. ఎంత ఇష్టపడి చేయగలిగి చెప్పండి? ఎంత ఇష్టపడి చేయగలుగుతారు? అంత ఇష్టంగా ఉన్నాడు ఎవరు? యెహోషువ. అంత నమ్మకంగా ఉన్నాడు యెహోషువ. అదే చూస్తాడు దేవుడికి నమ్మకం చూస్తాడు, దేవుడికి ఇష్టాన్ని చూస్తాడు. అందుకే యెహోషువ తన ప్రజల్ని నడిపించడంలో దేవుడు తనకి సహాయం చేస్తూ అడిగిన వెంటనే ఇచ్చాడని అదే భక్తి లోపల ఉండాలి, పైకి. యెహోషువ పైకి కనిపిస్తుంది భక్తి, కానీ ఎక్కడుంది? హృదయంలో ఉంది. కాబట్టి ఆయన హృదయపూర్వకంగా ప్రార్థన చేశారు. కాబట్టి ఆ ప్రార్థన ఆలోచించి దేవుడు వెంటనే నేను అవసరమైంది చెప్పండి, వెంటనే ఆలోచించాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అంటే భక్తితో ప్రార్థన చేస్తే దేవుడి వెంటనే దాన్ని అమలు చేస్తారనడానికి ఆధారం. 4:10 వచనం ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి నువ్వు నన్ను నిశ్చయంగా ఆశ్రయించి నా సంగతిని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. దయచేసి నాకు కీడుగా రాకుండా దాన్ని నన్ను తప్పించమని ప్రార్థన. దేవుడు అతని మనం చేసిన దాన్ని అతనికి దయ చేసి అంటే ఈ ఎఫెసీయులు చాలా భక్తిపరులు, చాలా అంటే దేవుడిని ఎంత ప్రార్థన చేయాలి చెప్పండి? 8 నిమిషాలు ఉంటుంది.
ఈ మాట ఎన్ని నిమిషాలు చెప్పండి. ఇప్పుడు మనం చదివాం కదా, ఎన్ని నిమిషాలు చదివాం? ఒక నిమిషంలో చదివాం. అంటే ఒక నిమిషంలో అడిగిన మాటలకి దేవుడు ఏం చేశాడు? ఉపయోగించలేదు. అదే అంటే మనలో పరిశుద్ధాత్మ సహకారం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ సహకారం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం. ఎంతో పెద్ద ప్రార్థన మనం చేయట్లేదు కొన్ని సందర్భాలు. దేవుడికి మనం ఏది అవసరమో అది ఎంత అడిగినప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడు? సహాయము అదే చేశాడు. ఇంకే చదివాడు, అడిగింది వెంటనే ఆయన సహాయము చేస్తాడు. సహాయము చేస్తాడు అంటే ఆలస్యం చేస్తాం. ఎందుకంటే భక్తి మనలో పైనే ఉంటుంది భక్తి, కానీ లోపల ఉంటుంది. కానీ భక్తులలో ప్రార్థన వాళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించి ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనిషి వర్షపు పడినట్లు అక్కడ ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరం వరకు భూమి మీద. ఏలియా మన వంటి స్వభావం గల మనిషి, మన వంటి స్వభావం గల మనిషి. కానీ అక్కడ ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు దేవుడు వర్షం ఆపాలి. ఎవరు ప్రార్థన చేస్తే? ఏలియా ప్రార్థన ఆలకించి 3.5 సంవత్సరాలు చేశాడు. ఏలియా ఏ శక్తితో ప్రార్థన చేశాడు? ఏ శక్తితో ప్రార్థన చేశాడు? పరిశుద్ధాత్మ శక్తి. అంటే ఏమి సంఖ్యలు? నీ ఆత్మలో 2 పాలు నాకు, మీ ఆత్మలో ఏమన్నారైనా 2 పాలు నాకు. అంటే ఏరియాలో ఏ ఆత్మతో సహకారంతో ప్రార్థన చేశాడు? ఏ భక్తుడైనా సరే పరిశుద్ధాత్మ సహకారం ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఏలియా ఈరోజు ప్రార్థన చేశాను, ఈరోజు ప్రార్థన చేశాను. మళ్ళీ 5 సంవత్సరాలకి 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాను. ఈరోజు వర్షం రావచ్చు ప్రార్థన చేశాడు. మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత ఏం చేశాడా? అది ఈ రోజు ఉన్న భక్తి ఆ రోజు వరకు ఎలా ఉంది? ఈ రోజున్న భక్తి ఆ రోజున్న భక్తి 2 ఒకటేనే కాదు, ఏం తేడా ఉందా? అని ఈ రోజున్న మనిషి రేపేమైపోతున్నారు? మనమైతే మారిపోతున్నాం. కానీ ఏది అలా కాదు. ఈ రోజు దేవుడి దగ్గర ఎలా ఉన్నాడో 3.5 సంవత్సరాల తర్వాత చాలా మంది అంటారు, నీ ఎప్పుడు ఒకే ఉంటాడు అంటారు కదా. ఎప్పుడు అంటే వాళ్ళు ఏం చూసి మాట్లాడతారు? శరీరాకారం చూసి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు నువ్వు భక్తితో ప్రార్థన చేశావు, 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రార్థన చేశావు. ఈ రోజు నా భక్తే 3.5 సంవత్సరాల వరకు చెప్పడం. అని బాగా ఏం రాలేదు, స్వార్థం రాలేదు, అచ్చులు రాలేదు, ధనాలు లేదు, ఏమీ ఏమన్నా చెప్పండి, అహంకారం రాలేదు. మన ఏదైనా ఇప్పుడున్న కాలంలో అటువంటి కార్యాలయం చేస్తున్నాం అనుకోండి, వ్యవస్థ మనుషులకి అహంకారం. ఒక ఖచ్చితంగా మనిషిని బతికించాలనుకున్నా ఏమొచ్చేది? మించిన వారు ఎవరు లేరు అని నాకు ఏమవుతుంది? అహంకారము. కానీ అలాంటి అహంకారం పడానికి భక్తి అండి. అదే అంటాడు దేవుడు, ఇదిగో భక్తులు చూసి నేర్చుకోండి, భక్తిని చూపించండి, భక్తిని చూపించండి. కానీ పైకి చూపించకండి. భక్తి అనేది పైకి కడతాను, అది దేవుని శక్తిని ఆశ్రయించిందే ఉండాలి. నీ భక్తి పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించాలి.
ఆ శక్తి ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో పరిశుద్ధాత్మ నీలో ఉండి ఏం చేస్తాడు? కార్యాలు జరిగిస్తాడు. అందుకని కొంతమంది భక్తుల గురించి నేను మాట్లాడాను. అపోస్తలుల కార్యాలు చూడండి. 10:1 అప్పుడు ఇటలీ పట్టణంలో ఉన్న పట్టణాలు శతాధిపతి అని కొన్నేళ్ళు భక్తి పరుడు కూడా చేశారు. భక్తి పరుడు ఎవరి మాట కొన్నేది భక్తి పరుడు దేవుడి చేత మనం చెప్పించాలంట. మన చెప్పండి, మనకు మనం కాదు. మీకు చాలా భక్తి పరులు అని చాలా మంది అనుకుంటారండి. నాకు చాలా ఇష్టం చాలా మంది అనుకుంటారు. మీకు మీరు చెప్పుకుంటే భక్తి పరులు కాదు. మన గురించి ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. నీ భక్తి గురించి దేవుడు చెప్పాలి. ఎందుకంటే దేవుడే తెలుసాలి. మనసు కాబట్టి నీవు ఇక్కడికి వచ్చావు, శ్రద్ధగా కూర్చున్నావు, శ్రద్ధగా వాడుకుంటున్నావు, శ్రద్ధగా అసలు నీ పాట పాడుతున్నావు, చక్కగా ప్రార్థన చేస్తావు. కానీ నీ హృదయం ఏముందని ఎవరు చూస్తారు? అందుకనే కొన్నేళ్ళు ఎవరు ఇచ్చారు? భక్తులు చూస్తారు. అందుకే కొన్నేళ్ళు భక్తి పెట్టేవాడు క్రైస్తవులో ఉంటుంది. తన ఇంటి వారందరితో కూడా దేవుని భయపడతాడు. ఇంటి వారందరితో కూడా దేవుని భయపడే ఇంటి వారందరూ కానీ కుటుంబంతో భక్తి కలిగి ఉన్నాడు. కుటుంబం ఏం చేస్తున్నాడా? భక్తి చేస్తాడు. అంటే భక్తిపరుడు ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంటారు. ఏదో తెలియదండి. ఆయనకి భక్తులు అంటే భక్తులంటే ఆయన చాలా ఇష్టం. ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి 3వ చూస్తాను, 2వ చూస్తాను. ఆయన తన ఇంటి వాళ్ళందరూ కూడా దేవునికి భక్తి ప్రజలకు బహుగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాయా? ప్రార్థన చేయాలి. అందుకని ప్రార్థన చేస్తున్నాడు. 4వ రోజు అతను దూత వైపు దేవుడు చూసి బయట ప్రభా ఏమన్నాడు? అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకంగా నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేయాలి. కానీ ఇక్కడ చేసిన ప్రార్థన పరలోకం వెళ్ళి పరలోకం నుంచి దేవుడు దూతను పంపించారు. ఎక్కడికి? భక్తుల దగ్గర. అంటే దేవుడి దగ్గర నుంచి ఒక దూత భక్తుడి దగ్గరికి వచ్చిందంటే ఈ భక్తుడు ఏ స్థాయిలో ఉన్నాడు? ఏ స్థాయిలో ప్రార్థన చేస్తున్నాడు? చెప్పండి, ఏ స్థాయిలో చేస్తున్నాడు? మరి కొద్దే కదా పరిశుద్ధాత్మ లేదు కదా, కొద్దే పొందుకున్నాడా? కానీ పరిశుద్ధాత్మ అప్పటికి వస్తూ వెళ్ళిపోయి ఉండేవారు పరిశుద్ధాత్మ. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ పర్మనెంట్గా ఉంటున్నారు. అదే ఇప్పుడు క్రైస్తవుల్లో పరిశుద్ధాత్మ ఏమో ఉన్నాడు? పర్మనెంట్గా ఉంటున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తూ భక్తుల ప్రార్థనలకి సహకారం చేసేవాడు. అయితే కొన్నేళ్ళు ప్రార్థనలు విన్నారు. అయితే కొన్నేళ్ళలో పర్మనెంట్గా ఉండడానికి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ రావాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం. అందుకనే పేరుని పిలిపించుకొని క్రీస్తు గురించి ఏం చెప్పాలి? సువార్తను చెప్పించుకోమంట. అప్పుడు పేరు గారు వచ్చి క్రీస్తు గురించి చెప్పి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆలోచన మీరు ఎంటున్నారు లేదా ఎవరు చూస్తారు? నేను చూస్తానా? నా దృష్టి మీరు ఎలా కనిపిస్తారు? విన్నట్టుగా కనిపిస్తారు. నా దృష్టి మీరు ఎలా కనిపిస్తారు? విన్నట్టుగానే ఉంటారు. చాలా బాగా వింటున్నారు అనుకుంటారు. కానీ మీ మనసులు ఎక్కడ ఉంటాయి? మీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడెక్కడ ఉంటాయి. కానీ కూర్చోవడం మాత్రం కూర్చుంటారు. మీరు వింటున్నారా అనుకుంటారు, కానీ వింటారా? కానీ మీరు వింటున్నారా లేదు నాకు తెలియదు. కానీ మీరు వింటున్నారా లేదు ఎవరు తెలుసు?
కానీ అంటే ఈ 10వ అధ్యాయము చూడండి 44 అపొస్తలుల 10వ అధ్యాయం 44. పేతురు ఈ మాట ఇక్కడ చెప్పుచుంది కదా, అతను బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ, అంటే పేతురు వాక్యం చెబుతుంటే వింటున్న వీళ్ళు వింటున్నప్పుడు దేవుడు వెంటనే ఏం చేశారు అంటే వీళ్ళు బాగా వింటున్నారు. ఇది ఎలా వింటున్నారో ఎవరు చూశారు అంటే కొన్ని ఇంటి వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తితో వాక్యము వింటున్నారు. విన్నారు కాబట్టి పరలోకం ఉన్న దేవుడు దూతని వేశాడు, పంపించాడు. అందుకే ఇప్పుడు వాళ్ళు వింటున్నారు కాబట్టి పరలోకం నుండి పరిశుద్ధాత్మని పంపించిన వెళ్ళి వారిలోకి ప్రవేశించాయి. అప్పటికి బాప్తిసం లేదండి, అప్పుడు అన్నింటికి ప్రవేశం లేదు. ఎక్కడ లేదు ఇస్రాయేలులోకి ప్రవేశమా లేదు. కానీ దేవుడి దగ్గరికి ప్రవేశం ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడైతే కొన్ని ఇంటి వారిని అంగీకరించారో పరిశుద్ధాత్మ వెంటనే పంపించి వారిని అంగీకరించలేక చేశారు. ముందు పరిశుభ్రం వచ్చారు, ప్రార్థన తీసుకున్నారు. అది చూసారు ఏంటి భక్తి పరుగు అని దేవుడు చెప్పాలి. నువ్వు దేవుడి దృష్టిలో భక్తి పరుగు ఉన్నావా, లోకానికి భక్తి చూపిస్తున్నావా? మీరు ఆలోచన చేసుకోవాలి. మన భక్తి ఎక్కించాలండి అండి, మనం వ్యక్తిని చూపిస్తాం. ఇవన్నీ ఏం చూపిస్తానంటే భక్తుడు దేవుడితో సంబంధం కలిగిన వాడు, పైకి భక్తి కలిగిన వాడు లోకంతో సంబంధం కలిగిన వాడు. అదేనా 16 వచ్చాయి 14 అపొస్తలుల 16 వచ్చాయి 14. అప్పుడు లూది అని దైవ భక్తి గల ఒక స్త్రీ, ఇది ఎవరు చెప్పారు? దేవుడే రాజులే లేదా? లూది అని దైవ భక్తి గల ఒక స్త్రీ అంటే ఆమె ఏముంది? ఎవరి మీద ఉంది? దేవుడి మీద భక్తి ఉంది. దేవుడి మీద భక్తి ఉండి వచ్చి వాక్యం ఏంటది. మరి మీకు ఎవరి మీద ఉంది? మీ వాక్యం వింటలేదంటే ఎవరి మీద లేదు. అంటే మీకు నిజంగా దేవుడి భక్తి ఉంటే మీరు కూర్చుని ఏం చేస్తారు? వాక్యం మీరు వింటున్నారు లేదు, ఎవరు చూస్తున్నారు? చూపించాలి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చూపిస్తానంటే ఒక కొన్ని విన్నాడా లేదా దేవుడు చూశాడు కాబట్టి వాళ్ళు విన్న దాన్ని బట్టి విశ్వసించిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మని పంపించారు. ఇప్పుడు లూది అని అంటే స్త్రీ పౌలు గారు చెప్తుంటే వింటున్నాడా లేదు ఎవరు చూశాడు? దేవుడు. పౌలు చూశారా? పౌలు చెప్పడం వరకే, పౌలు చూడలేదు. ఎవరు చూస్తున్నారు? చూసి వేసాడు 14. అప్పుడు లూది అని స్త్రీ చేసాడు. ఆ బౌద్ధాన్ని పోయి అమ్మ మీద పేరు పట్టుకొస్తుంది. ప్రభు ఆమె హృదయం తెరిస్తే కనుక పౌలు చెప్పిన మాటలు అంటే ఎంతమంది స్త్రీలు ఉన్నారు? మరి అంతమంది స్త్రీలు ఉంటే ప్రభు మనసు ఎవరి మీద ఉంది? అదేంటి? ఆమె భక్తురాలు, ఆమె భక్తిని బట్టి ఆమె ఎవరు మాట్లాడుతుంది? దేవుడు మాట్లాడుతుంది వింటుంది కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని ఈరోజు మీరు హృదయాలు తెరవాలని ఎవరు చెప్పండి? దేవా నా హృదయం తెలిసేలాగా నువ్వు వస్తున్నావా? నీ హృదయం తెలిసేలాగా నువ్వు వాళ్ళకి వింటున్నావా? ఆలోచన చేస్తాను. నీ హృదయం తెరవబడాలంటే నీ హృదయం ఏముండకూడదు? ఇందా మనం చదువు. నీ హృదయంలో ఏమున్నా కానీ నీ హృదయం తెరవబడదు. నీ హృదయం తెరవబడాలంటే నీ హృదయం ఏమీ ఉండకూడదు. అలా ఉన్నప్పుడే నువ్వు ప్రతి ఆత్మను ఆనందం వచ్చినప్పుడు నీ హృదయం తెరవబడదు. లేకపోతే నీ హృదయము మూసుకునే ఉంటారు. ఆయన మూసేస్తారు. ఎవరు మూస్తారు? దేవుడిని మూసేస్తారు. దేవుడు మూస్తే ఎవరు తెరవలేదు. కానీ తెలిస్తేనే ఆ మనిషి ఏమవుతాడు? విశ్వసిస్తారు, రక్షణ. కాబట్టి ఆలోచించారు. అంటే భక్తి అనేది ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉంటుంది. నీ భక్తి ఎవరు ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. అంటే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఆశ్రయించాలి. అలా ఆశ్రయించి ప్రార్థన చేస్తే నీకు ఏ కార్యక్రమమైనా దేవుడు చివరిగా సముద్రం 2వ పత్రిక 3వ అధ్యాయం 5. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని
ఇంటి బయటి ఇంటివై ఉండము, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండమన్నాడు. భక్తులైన వాళ్ళకి ఎవరు కూడా దూరంగాలే. 3:1-4 పుస్తకాలు చదివాం. స్వాతంత్ర్యుడు వ్యక్తులు ఎలాంటి నీవు కొంచెం దూరంగా ఉండమన్నాడు. ఎలాంటి నీవు దూరంగా లేవంటే నువ్వే నీ భక్తి కూడా పైపెట్టి అయిపోవాలి. అప్పుడు ఏముండదు, లోపల అంటే పరిశుద్ధత నీలో పనిచేయాలి. పరిశుద్ధత నీలో పనిచేయాలి. నువ్వు ఉంటావు కానీ నీలో పరిశుద్ధత పనిచేయాలి. అంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించు. కాబట్టి ఈ భక్తి దేవుని దృష్టిలోకి వెళ్ళదు. నువ్వు పైకి భక్తి పొందాలంటే పేరు వస్తావు, పైకి భక్తులని పేరు వస్తుంది. కానీ భక్తి పరుడు పొందేలాగా భక్తిని దయభక్తి కలిసి ఉండేలాగా అలాంటి దేవుడు అలా చెప్పాలంటే మన భక్తి కూడా అంత గొప్పదే ఉండాలి. ఎవరితో ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు స్పందించాలి. ఏవే ప్రార్థన చేస్తే వెంటనే స్పందించాలి. మరి నువ్వు నేను ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే స్పందించాలంటే వారి పరిశుద్ధాత్మ సహకారంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు నువ్వు నేను ఇప్పుడు ఏ సహకారం చేయాలి? పరిశుద్ధాత్మ సహకారంతో ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ సహకారంతో దేవుడిని ఆరాధిస్తూ మనం జీవించినట్లయితే మనం ఎవరికవుతాం? నిత్య పరలోకానికి పరిశుద్ధాత్మ సహకారం లేకుండా ఎప్పుడైతే మనం ఉండమో అప్పుడు మనం ఏం కోరుకోవాలంటే నిత్య పరలోకాన్ని కోరుకోవచ్చు. అలా నిలబడకుండా మన దేవుని శక్తిని ఆశ్రయిస్తూ భక్తిని కొనసాగుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ అలాగే ఈ మాటలు ఎదురిస్తూ ఈ మాటలు దేవుడి మాటలు మనందరం దేవులో మూలంగా పరిగణించేలాక మనం తెలుసుకుంటూ ఈ సమయాన్ని సమయం సహోదరులు, యేసువారు మనం చేసేటటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ సహాయంతో కూడినదై ఉండాలని, అదే నిజమైనటువంటి భక్తి జీవితం అని చాలా కూలంకషంగా మనకు తెలియజేశారు. అందును బట్టి సహోదరులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమే ప్రభువునకు పిల్లరా, నేడు క్రైస్తవం ఎలా ఉందంటే ఏదో పైకి భక్తి కలిగినటువంటి వారుగా కనబడుతున్నారు, కానీ వారి హృదయంలో ఏ విధంగానూ కూడా యథార్థత అనేది ఉండటం లేదు. కాబట్టి ఈ రోజున క్రైస్తవ్యం అపహాస్యపోలవుతుంది. దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత నేడు క్రైస్తవులంగా మన మీద ఉంది. ఎప్పుడైతే మనం వాక్యాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్తామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు ఖచ్చితంగా సహాయం అనేది చేస్తాడు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా అలా అంతే తప్ప ఏదో వెళ్తున్నాం వస్తున్నాం పైకి అందరికీ కూడా భక్తి గలవారిగా కనబడుతున్నాం, అది సరిపోద్దని ఇప్పుడు కూడా మనము అనుకోవడం. యథార్థంగా మనము జీవించాలి. ఈ సమయంలో ప్రభు రాత్రి భోజన కార్యక్రమాన్ని మనం చేపడతాం. ప్రతి ఒక్కరు కూడా